अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िले मेदक के रामायण पेट में गुज़िश्ता तकरीबन कई दिनों से एहतजाजी धरना दिया जा रहा है। ये धरने का मकसद ये है कि रामायण पेट को रेवेन्यू डिवीज़न बनाया जाए। आज इस धरने के 121वें दिन ये एहतजाजी प्रोग्राम जारी है। इस मौके पर एहतजाजियों ने हुकूमत से मुतालिबा किया कि फिलफौर रामायण पेट को रेवेन्यू डिवीज़न के तौर पर ऐलान किया जाए। इस मौके पर एहतजाजियों में कई अहम कायदीन शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुतालिक हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమయంలో ప్రతి ఒక్కరు పసిపిల్లాడి నుంచి కాటి కాలు దాపినటువంటి వృద్ధుడి వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన సందర్భం మనం అందరము చూసినదే. ఇప్పుడు రామాయంపేటలో కూడా అదే సందర్భం జరుగుతున్నది. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలాల వాళ్ళ వరకు కూడా రెవెన్యూ డివిజన్ రామాయంపేట కావాలని కోరుకుంటున్నారు. మరి ఇంత స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు మొదటి నుంచి ఉద్యమ ప్రస్తావనలో రాజకీయంలోకి వచ్చినటువంటి నాయకురాలకి రామాయంపేటలో తొలి దశలో 183 రోజులు, మలి దశలో 121 రోజుకు జరిగింది. ఇప్పటికి కూడా మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఎందుకు స్పందిస్తలేరో ఈ ప్రజలందరూ దీని మీద ఆలోచించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లయితే ప్రజలు కోరుకున్నారో ఇలా రామాయంపేట ప్రజలు కానీ, రామాయంపేట చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కానీ రామాయంపేట రెవెన్యూ డివిజన్ కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజల ఆకాంక్ష మేరకు నడుచుకోవాల్సినటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే మీద గారు ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం. ఒకవేళ మీరు ప్రజల కోరికను కనుక నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు అనే విషయం అయితే ముక్తకంఠంగా చెప్తా ఉన్నాము. ఇది ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని రామాయంపేట వెంబడే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై రామాయంపేట. జై జై రామాయంపేట. ఈరోజు మలిదశ ఉద్యమంలో భాగంగా నేటికి 121 రోజుల చేసిన సందర్భంగా ఈ రెవెన్యూ డివిజన్లో పాల్గొంటున్న ఉద్యమ స్ఫూర్తికి భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కాదు, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ఇంతవరకు 121 రోజులైనా కానీ పట్టించుకోవడానికి కారణం ఏంటో తెలియట్లేదు. మరి రాష్ట్రంలో ఎన్నో ఫలాలు కూడా ప్రకటిస్తున్నారు ఎలక్షన్లో భాగంగా. నిన్న మొన్న చూస్తే కనుక ముస్లింకు ఒకటి ₹1,00,000 పథకం అని, బీసీ బంధు అని చెప్పేసి, ఇంకో బంధు అని చెప్పేసి ఇవన్నీ ఎన్నో పథకాలు పెడుతున్నారు. మరి రామాయంపేట పూర్తి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి మలిదశ ఉద్యమంలో మరి ఈరోజు 121 రోజుల సందర్భంగా చేసుకున్న సందర్భంగా ఇప్పటికైనా కానీ మరి రామాయంపేట మీద కనుకరించి రామాయంపేట ప్రాంత అభివృద్ధి కోసం మరి రామాయంపేట నుంచి పోసుకున్నటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా కనుకరించి మా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ ప్రోత్సహించినట్లయితే ఈ రామాయంపేట ప్రజలు మొత్తం మీకు ఒక విధంగా మీకు సపోర్ట్ సిస్టమ్గా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా కానీ మేడం గారు మాకు కనుకరించి రామాయంపేట డివిజన్ ప్రాంతాన్ని డివిజన్ ఇస్తే కనీసం ఒక డిగ్రీ కాలేజ్ ఇస్తే ఆమెకు మేము ఇప్పటికి కూడా మేము రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరి లేని పక్షంలో వాళ్ళకు సమరగీతం పాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము జేఏసీ పక్షాన పెద్ద ఎత్తున మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మరి రాబోయే రోజుల్లో ఎలక్షన్లో జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎప్పుడైతే మొదలవుతుందో ఇనాగ్రేషన్ ఉందో ఆ రోజున ప్రకటిస్తారని చెప్పేసి మాకు కొంతమంది అంటున్నారు. కానీ మాకైతే పూర్తి నమ్మకం అవ్వట్లేదు. కాబట్టి కనీసం ఇప్పటికైనా కానీ మాకు రెవెన్యూ డివిజన్ ప్రసాదిస్తే మేము చాలా సంతోషపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు.